నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. పదవీ విరమణ చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వారి యొక్క సంక్షేమం గాని, వారి యొక్క ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు తాజాగా చూస్తే ఏ రకంగా మారిందంటే అది మాటల్లో చెప్పలేం. ఎంతో దయనీయంగా, ఒక రకంగా చెప్పాలంటే పాపం దరిద్రంగా కూడా మారింది. ఈ పదం అనకూడదు నేను, కానీ ఉచ్చరించాల్సి వచ్చింది. ఎందుకనంటే వారి యొక్క జీవన విధానం ఆ విధంగా తయారైంది. ప్రభుత్వాలు వారి ఓట్లు కావాలి, ఎన్నికల సమయంలో వారికి ఇచ్చేటువంటి వాగ్దానాలు, హామీలు అసలు మాటల్లో చెప్పలేం. కానీ పాపం వారు నమ్మి, నాయకులు, పాలకుల మాటలు గుడ్డిగా నమ్మి వారిని అధికారంలో తీసుకొస్తే ఈ రోజున ఏ పరిస్థితి ఎదుర్కొంటున్నారు అనేది. ఆంధ్రప్రదేశ్లో మరీ దయనీయంగా ఉంది. తెలంగాణ కూడా అదే పరిస్థితి. ఎందుకు ఈ ప్రభుత్వాలు, పాలకులు వారి యొక్క వెల్ఫేర్ గురించి ఆలోచన చేయట్లేదు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. అధికారంలోకి వస్తే మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని ప్రామిసెస్ చేస్తున్నారు. ఎక్కడ లేని హామీలు, ఎక్కడ లేని అభిమానం, ప్రేమ కురిపిస్తున్నారు. కానీ అది అమలు చేసేటువంటి విషయానికి వచ్చేసరికి మీరెవరో మాకు తెలియదు అన్నట్లుగానే వారి వ్యవహార శైలి ఉంది. అదే బాధాకరమైనటువంటి విషయం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, సామాన్యుడు పడుతున్నటువంటి ప్రతి కష్టాన్ని, నష్టాన్ని, బాధను, ఆవేదన, ఆందోళన, నిరాశ, నిస్పృహ, అసంతృప్తి, వ్యతిరేకత అన్నిటినీ కూడా ఈ సమాజానికి తెలియజేస్తున్నాం. పాలకుల చెంతకు తీసుకెళ్తున్నాం. అయినా సరే పాలకులకు మాత్రం పట్టడం లేదు. మరి ఎందుకు ఈ రకమైనటువంటి వ్యవహార శైలితో ఉంటుంది అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. ఏపీలో అయితే గత వైసీపీ ప్రభుత్వం అలాగే చేసింది. కూటమి అధికారంలోకి రాగానే మా సమస్యలన్నీ తీరతాయి అనుకున్నారు. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా ఉంది. ఎందుకు ఈ విధానంలోకి నాయకులు, పాలకులు వెళ్తున్నారు అంటే తెలియనటువంటి పరిస్థితి. నిజంగా కొంతమంది మేము గత 6 నెలలుగా ఉద్యోగులు, అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ పరిస్థితి, దాని మీద తరచు వీడియోలు చేస్తున్నాం, లైవ్లు పెడుతున్నాం, ఆత్మీయ సమావేశాలు కూడా నిర్వహించాం. ఆ సమావేశాల్లో కానీ, లైవ్లో కానీ, వారి కామెంట్లు పెట్టడం కానీ అన్నీ కూడా అవి చదివితే, అవి మనం స్వయంగా వింటే ప్రతి ఒక్కరు కన్నీటి పర్యంతం అవుతారు. విజయవాడలో జనవరి 25వ తేదీన మా ఛానల్ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం నిర్వహించాం. దాంట్లో ఒక రిటైర్డ్ ఎస్ఐ, పోలీస్ డిపార్ట్మెంట్లో దాదాపుగా 25 ఏళ్ల పాటు సర్వీస్ చేసినటువంటి ఒక వ్యక్తి సమావేశం జరుగుతుంది, నా అభిప్రాయాన్ని తెలియజేయాలి, నా ఆవేదన వివరించాలి అనే లక్ష్యంతో, అనే ఒక ఆలోచనతో ఆయన హాస్పిటల్ నుంచి పర్మిషన్ అడిగి ఆ సమావేశానికి వచ్చి మాట్లాడారు. అంటే చూడండి ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీటి గాథ. మరి కనీసం తినడానికి కూడా డబ్బులు లేక విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి. అనుకోవచ్చు, మీకు డౌట్ రావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి? రిటైర్డ్ అవ్వగానే దాదాపుగా 20-30 లక్షలు వచ్చేస్తాయి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కొడుకులకి, కూతుర్లకి, మనవలకి, మనవరాండ్రకి ఉన్న డబ్బంతా పంచుతారు. కొంత డబ్బు బ్యాంకులో వేసుకుంటారు. దాని మీద వచ్చేటువంటి ఇంట్రెస్ట్తో చక్కగా హ్యాపీగా బిందాస్గా ఏసీ రూమ్లో ఉంటారు, రెస్ట్ తీసుకుంటారు అనుకుంటారు దాదాపుగా చాలామంది. కానీ అది మాత్రం వాస్తవం కాదు. వాస్తవిక పరిస్థితులు కనుక మనం గమనించి పరిశీలిస్తే వారి పరిస్థితి అగమ్య గోచరమనే చెప్పాలి. ఎవరో కూడా రూపాయి ఎవరో, మీకేంటి సార్ అడగడానికి మనసు రాదు ఫస్ట్. అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. తాజాగా తెలంగాణలో ఒక ఎస్ఐ అనారోగ్య కారణంగా మనస్తాపంతో బాధ పెట్టుకొని ప్రభుత్వం నుంచి డబ్బులు రాక చనిపోయినటువంటి పరిస్థితి. నిజంగా నేను ఈ విషయం గురించి చెప్తానని అసలు కళ్ళలో కూడా అనుకోలే. ఎందుకనంటే ఒక రిటైర్డ్ ఎంప్లాయీ పరిస్థితి ఏ విధంగా మారింది 2 తెలుగు రాష్ట్రాల్లో అనేది అర్థమవుతుంది. మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. ఉద్యోగ విరమణ బకాయిలు రాక, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో రిటైర్డ్ ఎస్ఐ మృతి. ఉద్యోగ విరమణ చేసి ఏడాది దాటుతున్నా బకాయిలు అందకపోవడంతో మొదలైన ఆర్థిక ఇబ్బందులకు అనారోగ్యం తోడు కావడంతో రిటైర్డ్ ఏఆర్ఎస్ఐ మృతి. ఖమ్మం పోలీస్ సాయుధ దళంలో ఎస్ఐగా పనిచేసి గత ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ పొందిన కె మైసయ్య. ఆయన ఉద్యోగ విరమణ బకాయిలు సుమారు 50 నుంచి 60 లక్షల రూపాయలు రావాల్సి ఉండగా అవి ఇప్పటికీ అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబం. ఈ క్రమంలో మైసయ్యతో పాటు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆయన భార్య భాగ్యమ్మ వీరిద్దరిని బుధవారం రాత్రి ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా
భార్యను మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్కి తరలించారు. పరిస్థితి విషమించడంతో మైసయ్య బుధవారం అర్ధరాత్రి దాటాక మృతి చెందారు. అయితే ఆసుపత్రి బిల్లులకు ఇబ్బందిగా ఉందని తెలియడంతో కొంతమేర బిల్లు చెల్లించి మృతదేహాన్ని ఆయన ఇంటికి తీసుకువెళ్లారు విశ్రాంతి పోలీస్ అధికారుల సంఘం. నిజంగా ఇది ఎంతో బాధాకరమైనటువంటి విషయంగా మనం చూడాలి. చూడండి, అతనికి రావాల్సినటువంటి బకాయిలు రాక ప్రభుత్వం నుంచి సరైనటువంటి సమయంలో, ఇదే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. అందరూ అనుకుంటారు రిటైర్డ్ అయినటువంటి ఏవో గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్నారు వారికి ఏంటి అనుకుంటారు, కానీ వారి సమస్యలు వారి బాధలు వర్ణనాతీతం. ఒక్కొక్క రకంగా చెప్పాలంటే అసలు ప్రైవేట్ ఉద్యోగం చేసుకోవడం బెటర్ అన్నట్లుగానే ఉంది. ఒకప్పుడు ఉద్యోగులు వారి యొక్క ఆర్థిక పరిస్థితి, వారి యొక్క ఒక హుందాతనం వేరు. కానీ ఇప్పుడు పాలకుల నిర్లక్ష్యం కారణంగా, పాలకుల అలసత్వం కారణంగా ఈ రకంగా మారింది. ఈరోజు నిజంగా ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆయనకు అందుంటే మైసయ్య గారికి ఈరోజు ఆయన బతికుండేవారు. నిజంగా అది చాలా బాధాకరమైనటువంటి విషయం. మైసయ్య గారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్. అలాగే మైసయ్య గారి భార్య భాగ్యమ్మ గారు, ఆమె హాస్పిటల్ ఇంకా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. ఆవిడ కూడా త్వరగా కోలుకొని త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వాలని, నిజంగా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబానికి రావాల్సినటువంటి బకాయిలు వస్తే మరి హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా ఎలా ఉంటారు? ఇంటి పెద్దను కోల్పోయారు. కానీ ఒకటే ఇక్కడ మేము కోరుకునేది, అటువంటి వారు ఎంతోమంది ఉన్నారు మనస్తాపంతో. దాదాపుగా తాజాగా రిటైర్డ్ అయినటువంటి వారు మా బకాయిలు అందట్లేదు, మేము ఎవరికి చెప్పుకోవాలి, మేము బయటికి వెళ్ళి ₹1 అడగాలంటే ఎవరు ఇవ్వలేనటువంటి పరిస్థితి అని చెప్పి మనస్తాపంతో గుండెపోటుతో చనిపోయినటువంటి వారు 10ల సంఖ్యలో ఉన్నారు. మరి వారందరినీ అర్థం చేసుకుని వారి కుటుంబాలకి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ ప్రభుత్వాలు. ఏపీలో అలాగే ఉన్నాయి, తెలంగాణలో ఇదే రకమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు అంటే నిజంగా అది కరెక్ట్ కాదు. ఎన్నికలకు ముందు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటి, హామీలేంటి, ఒక్కసారి మీరు స్మరణ చేసుకోండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిజంగా మనం మాటల్లో చెప్పలేను. వారి బాధ కానీ, వారి యొక్క కష్టాలు కానీ, వారి యొక్క అన్నీ కూడా ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతం అవుతారు. ఈ రోజున మైసయ్య గారు ఆయన చనిపోయారు. అలా ఎంతోమంది ప్రాణాలు వదిలినటువంటి పరిస్థితి. మాకు బకాయిలు వస్తాయా రావా? కొంతమంది అయితే మాకు కాల్ చేసి, సార్ మేము బతికుండగా మాకు రావాల్సినటువంటి బకాయిలు మేము చూస్తామా అని ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మనకి ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ జగన్మోహన్ రావు గారు, ఆయన ఎంతో కాలం సర్వీస్ చేసి ఆయన పడుతున్నటువంటి బాధలు నిజంగా మాకు ఎంతోమంది కాంటాక్ట్ అవుతున్నారు. మరి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ ప్రభుత్వాలు ఇలా అలసత్వం వహిస్తున్నాయి, ఇప్పుడున్నటువంటి ఉద్యోగ సంఘ నాయకులు ఏ రకమైనటువంటి విధానంతో వెళ్తున్నారు అనేది ఒక్కసారి. సార్ నమస్తే, జగన్మోహన్ రావు గారు. నమస్తే అండి. సార్ బాగున్నారా? బాగున్నాను. ఆరోగ్యం ఎలా ఉంటుంది సార్? ప్రస్తుతం ఊపిరి నిలబెట్టుకొని నడుస్తున్నట్టుంది సార్. అంత బాగోట్లేదు. ఓకే. ఏంటి సార్ ఈ ప్రభుత్వాలు ఎందుకు స్పందించట్లేదు? కనీసం బడ్జెట్లు అయినా మీ సమస్యలన్నీ తీరతాయి అనుకుంటే కనీసం మీ ఊసు లేదు, మీ మాట లేదు. దీనికి సంబంధించి ఒక కార్యాచరణ దశల వారీగా అయినా మేము క్లియర్ చేస్తామని ఒక ప్రకటన కూడా లేదు. ఒకటి సార్, ఎలక్షన్ల ముందు మాత్రం ఓటర్లే దేవుళ్ళు. అవును. ఎలక్షన్ అయిపోయాక ఉద్యోగులు గాని ఎవరైనా సరే వాళ్ళ చెప్పు చేతల్లోనే నడవాలి. వాళ్ళు చేసిందే చట్టం, వాళ్ళు చెప్పేదే వేదం. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ అసెంబ్లీలో పెట్టుకొని ఎలక్షన్లకి కావాల్సిన ఎమ్మెల్సీలు వాళ్ళకి ఇచ్చుకొని వాళ్ళకు అనుగుణంగా చేసుకుంటున్నారు తప్పితే ఉద్యోగులు గాని రిటైర్డ్ పీపుల్ గాని ఏమవుతారని అప్పుడు గుర్తురారు సార్. ఓటు ముందే మనిషి విలువ. ఇప్పుడు మా పరిస్థితి, మేము రిటైర్ అయ్యామంటే ఎవరికి చెప్పుకోలేము. వాళ్ళు ఇచ్చిందే తీసుకోవాలి.
ఇవ్వకపోయినా నోరు తెరవలేము. అవును. ఇప్పుడు మా ఆరోగ్య పరిస్థితులు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉమ్, సర్వీసులో ఉండగా ఏజెన్సీ ఏరియాలో పాడేరు లాంటి ప్రదేశాలంటే ఉక్కుంపేట నేను చేస్తున్నాను సార్. ఉమ్, ఉమ్, మరి వాళ్ళు వేసిన కాడికల్లా వెళ్ళాలి, ఉమ్, తల వంచుకొని జీవితం గడపాలి. ఉమ్, జీవితాన్ని అమ్ముడుపోయామని అనుకోవటం ఉద్యోగంలో ఉన్న వాళ్ళు. ఉమ్, మా బాధలు మరి వినేవాళ్ళు ఆలకించేవాళ్ళు లేరు. ఉమ్, అప్పట్లోనే ఉద్యోగం చేస్తా నాయకులకి చెప్తే ఉమ్, ఎవరో ఒకళ్ళు పనిచేయాలి కదండి ఏజెన్సీలో. ఉమ్, మరి మీకు పడింది మీరు చేయక తప్పదు ఉమ్, అని అన్నారు. ఎవరైనా నొప్పి ఉమ్. వాళ్ళ దాకా వస్తే గానీ తెలియదు సార్. అంతే సార్. అవును. మరి మేమేమైపోతున్నామో, మాకు అక్కడ అనారోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆ చలి విపరీతమైన చలి తట్టుకొని ఉమ్, ఉద్యోగం ఎలా చెయ్యాలో ఏంటో ఎన్నాళ్ళు బ్రతుకుతామో తెలియదు అనుకుంటా నెట్టుకొచ్చాం సార్. అవును. ఇప్పుడు రిటైర్ అయ్యి 13వ సంవత్సరం సార్. ఉమ్, నేను 2013లో రిటైర్ అయ్యాను జూనియర్ కాలేజీ ఉమ్, ఎంప్లాయ్ చేసి. ఓకే. ఇప్పుడు మరి వచ్చే దాంతోనే కాళ్ళు చేతులు ముడుచుకోవాలి. ఉమ్, మరి రాని దానికోసం ఎదురు చూడలేము. ఉమ్, మొన్న 1100 కోట్లు ఇచ్చామనే చెప్తున్నారు బకాయిల కోసం. ఉమ్, ఎంప్లాయీస్ కి జీపీఎఫ్ అకౌంట్ ఉంది కాబట్టి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారు. 2 ఏళ్ల క్రితమే వాళ్ళకి నొప్పి తెలియదు సార్. అవును. మాకు క్యాష్ రూపంగా ఇవ్వచ్చేసరికి 1100 కోట్లు. ఉమ్, ఆ 1100 కోట్లు కూడా 30 మంత్స్ ఏరియర్ కిందే జమ అయింది తప్పితే ఉమ్, 2018 నాటిది. అవును. 2018 జూలై. ఉమ్, ఇప్పుడు 2019 నుంచి మళ్ళా పెండింగే. ఉమ్, ఎవరికి చెప్పుకోలేము. ఉమ్, 200 మాసాలు డిఏ ఏరియర్ ఉమ్, రావాలి సార్. అవును. అది కాకుండా మళ్ళీ పిఆర్సీ 2011 రివర్స్ పిఆర్సీ ఉమ్, అయినా అప్పుడు ఏదో జరిగింది. పెండింగ్ పెట్టిన డిఏలన్నీ ఇది లంసమ్ గా అవును. ఏరియర్ లేకుండా ఫిట్మెంట్ కింద చేశారు సార్. ఉమ్, ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఆ డిఏలు పెండింగ్ పెడుతుంది, ఏరియర్లు మర్చిపోమన్నట్టు ఉదాసీన వైఖరి. పిఆర్సీ నాకు వదిలేయండి అయ్యా, నాకు వదిలేయండి అని చెప్పుకోవటం తప్పితే ఉమ్, మరి ఎప్పటికి ఇస్తారు? వాళ్ళ కాలయాపన చేసి వాళ్ళ పదవీ కాలాన్ని 5 ఏళ్ళు పూర్తి చేసుకోవటం. ఇప్పుడు 2 ఏళ్ళు పూర్తి అవుతుంది సుమారు. ఉమ్, ఇంకా 3 ఏళ్ళు కూడా ఇలాగే నెట్టుకొస్తారు. ఉమ్, మా నాయకుల గురించి, ఉద్యోగ సంఘాల నాయకుల గురించి చెప్పవసరం లేదు సార్. ఉమ్, ఏదో సాధించామంటారు. ఉమ్, ఎంత బకాయిలు ఉంటే ఎంత ఇస్తున్నారు అనేది అవును. మర్చిపోతున్నారు. అది ఎలా సరిపోద్ది? అది ఎంతవరకు సమంజసం? ప్రభుత్వం ఇచ్చేది ఇవ్వాలి. ఒకప్పుడు అలివిగా హామీలు ఇవ్వటం ఎందుకు? ఉమ్, ఇప్పుడు ఇప్పుడు ప్రజల కోసం అడగని సార్, ఇప్పుడు జగన్మోహన్ గారు ఒక విషయం, ఇప్పుడు దాదాపుగా ఒక మెయిన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు ఒక 15 వరకు ఉన్నాయి. అవును ఈ సార్. 15 ఉద్యోగ సంఘాల నాయకులు ఏకతాటిపైకి ఎందుకు రాలేకపోతున్నారు? ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తే కనీసం మీకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది, పెండింగ్లో ఉన్నటువంటి కోట్లాది రూపాయల బకాయిలు విడుదల చేస్తారు దశల వారీగా అయినా. ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారంటే ఏం చెప్తారు సార్ మీరు? ఏకదాటిగా రాకపోవటానికి ఎవరికారు ఆధిపత్య పోరు, ఉమ్, వాళ్ళ స్వార్థం, స్వప్రయోజనాలను కాపాడుకోవటం కోసం ఉమ్, ఇంతకు ముందు నుంచి కూడా కొనసాగుతున్న సాంప్రదాయం ఏంటంటే, ఉమ్, ఉద్యోగ సంఘ నాయకుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే ఉమ్, వాళ్ళ ఉద్యోగుల ప్రయోజనాలను పణంగా పెట్టైనా ఉమ్, వాళ్ళు రిటైర్మెంట్ టైంకి ఉమ్, ఒక ఎమ్మెల్సీ పదవో లేదో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగానో అవును. చలామణి అవ్వచ్చు. ఉమ్, ఎలాగో ఉద్యోగులు కానీ రిటైర్డ్ పర్సన్స్ కానీ ఎలాగో వాళ్ళు పడే బాధ వాళ్ళు పడతారు. అవును. మన ప్రయోజనం మనం చూసుకోవాలి. ఉమ్, ఎందుకంటే వాళ్ళకి నొప్పి కలగనప్పుడు అంతేగా సార్. అవును. బాధలతోనే దాటేస్తారు తప్పితే, అవును. ప్రభుత్వం కూడా ఉదాసీనంగా ఎలక్షన్ అయిపోయినాక మీ గోడు మాకు అక్కర్లేదన్నట్టు ఉంది తప్పితే, అవును. మీరు బాధపడుతున్నారు, మేము హామీలు ఇచ్చాము నిజమే అని ఈనాడు శాసనసభలో గాని మంత్రులు గాని అవును. ఎమ్మెల్యేలు గాని ఎమ్మెల్సీలు గాని ఉమ్, ఉద్యోగులకి ఇంత తీవ్ర అన్యాయం చేస్తున్నాము అనేది కనపడలేదు. కనపడినా గుర్తించటం లేదు. ఇప్పుడు బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే సార్, తెలంగాణలో ఖమ్మం జిల్లాలో ఒక రిటైర్డ్ ఎస్ఐ, ఏఆర్ ఎస్ఐ మైసయ్య గారు, పాపం ఆయనకి సరైనటువంటి, మీరు చూసే ఉంటారు న్యూస్లో, దాదాపు 60 లక్షల దాకా రావాలంటండి ఆయనకి. 20 లక్షలు. 60
40 దాకా రావాలి. 40 కూడా కదా సార్, 60 లక్షలు దగ్గర దగ్గర గట ఏఆర్ఎస్ఐ గా రిటైర్ అయ్యి 60 లక్షల బకాయిలు రాలా. దాంతో అతనికి సరైనటువంటి ట్రీట్మెంట్ అందక భార్యాభర్తలు ఇద్దరు హాస్పిటల్లో ఉంటే భర్త చనిపోయాడు. అవునండి. ఇప్పుడు పాపం హైదరాబాద్ షిఫ్ట్ చేశారంట భాగ్యమ్మ గారు అని చెప్పి ఆయన భార్య. మరి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవునండి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది మనస్తాపంతో గుండుబడితో చనిపోయిన వాళ్ళు దాదాపు ఒక 30 మంది వరకు ఉన్నారు తాజాగా. ఇప్పుడు మొన్న డిఆర్ ఎరియర్ అకౌంట్ లో పడిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే సార్, వాళ్ళంతా చనిపోయిన వాళ్ళే. అవును. వాళ్ళ అకౌంట్లు కూడా క్లోజ్ అయిపోయినాయి. వైఫ్ కూడా ముందుగా చనిపోయి ఉండొచ్చు వారసులుగా. మరి ఆ డబ్బు వాళ్ళకి చేరిద్ది, వారసులకు కూడా చెందిద్ది అని చెప్పే గ్యారంటీ ఏది లేదు. ఇప్పుడు మా పరిస్థితి కూడా అన్సర్టన్ సార్. ఏ క్షణంలో ఎలా రాలిపోతామో కూడా తెలియదు. నా వయసు ఇప్పుడు 71కి 70 కంప్లీట్ అయ్యి 71 చివరిలో ఉన్నాను సార్. మరి మాకు ఆరోగ్యం అంతంత మాత్రము. మరి వాళ్ళ ఉద్యోగ రీత్యా మాకు ఏజెన్సీ కేసినా కూడా నేను జోన్ 3-1 అయ్యి ఉండి తెనాలి నేటివ్ జోన్ 1 లో పనిచేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి సర్వీస్ కమిషన్ అలాట్మెంట్ ద్వారా. అయినా మరి బాధ్యతగా మరి 30 ఏళ్ళ సర్వీస్ చేసి ఉన్నాను సార్. ఈ ఉద్యోగంలోకి రాకముందు గ్రూప్ 3 రిక్రూట్మెంట్ ద్వారా కోఆపరేటివ్ జూనియర్ ఇన్స్పెక్టర్, సీనియర్ ఇన్స్పెక్టర్ గా ప్రమోట్ అయ్యి 5 ఏళ్ళ సర్వీస్ చేసి ఉన్నాను సార్. అది వదిలేసి మళ్ళా జూనియర్ లెక్చరర్ సర్వీస్ కి వచ్చి ఉన్నాను సార్. ఇప్పుడు మా బాధలో 35 ఏళ్ళు సర్వీస్ చేసి కూడా ప్రభుత్వానికి ఏ విధంగా తెలియచేయాలో చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు. 5 ఏళ్ళు పనిచేసిన లేదు, ఒక్కరోజు పనిచేసిన ఎమ్మెల్సీలకి పెన్షన్ విషయంలో లేని అడ్డంకులు ఉద్యోగులకి మరి ఎందుకు ఇవ్వాలి సిపిఎస్ అని ఇప్పుడున్న పరిస్థితుల్లో. సిపిఎస్ అని ఎలిజిబిలిటీ పెన్షన్ తీసేస్తాము, ఏదో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగులు కొనసాగుతారు, ఏది అడగకూడదు, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ తప్పితే రెగ్యులర్ ఉద్యోగి ఉండకూడదు, వాళ్ళకి పెన్షన్లు ఇవ్వకూడదు అనే ధోరణిలో నేటి ప్రభుత్వాలు నాయకులు కూడా వ్యవహరిస్తున్నారు సార్. ఉన్న విషయం వాస్తవం. వాళ్ళ కుటుంబంలో వాళ్ళకే ఎమ్మెల్సీ కావాలనుకుంటారు, వాళ్ళ పదవితో పాటు భార్యకి పదవి కావాలనుకుంటారు. పార్టీలు కూడా ఒకే కుటుంబంలో మార్చుకుంటున్న వైఖరి కూడా ఉంటుంది. భర్త ఏమో టీడీపీ అంటాడు, భార్య అని చేసుకుంటూ ప్రజలకి సేవ చేస్తున్నామని నటిస్తూ. సరే, చివరిగా మీరు చెప్పాలనుకుంటే ఉద్యోగ సంఘ నాయకులకి ఏం చెప్తారు మీ ద్వారా? అలాగే ప్రభుత్వానికి ఏం చెప్తారు? కూడా అధికార ప్రభావం కోసం నోరు మెదపకుండా కేవలం నటిస్తూ మేము మీ గురించి పాకులాడుతున్నామంటారు. లోపాయికారిగా అక్కడ అవగాహనతో వాళ్ళకి స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకుంటున్నారని నేను నమ్ముతున్నాను సార్. భగవంతుడే మాకు న్యాయం చెయ్యాలని కోరుకుంటున్నాను సార్. తప్పకుండా జగన్మోహన్ గారు, మేము తీసుకున్నటువంటి స్టాండ్ అదే. జనవరి 25వ తేదీన రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆత్మీయ సమావేశాన్ని కూడా మా ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహించాం. ఎంతోమంది వచ్చారు దానికి. ఆ సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. కాబట్టి మేము ఎప్పుడు కూడా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ మీ పక్షాన నిలబడుతుంది. మీకు న్యాయం జరిగేంత వరకు మా ప్రయాణం, మా పోరాటం కొనసాగుతూ ఉంటుంది. మీ ఛానల్ కి నా ధన్యవాదాలు సార్. మీరు ఎటువంటి ఫలాపేక్ష లేకుండా మా సమస్యల్ని, ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ సమస్యల్ని, ఉద్యోగులు మరి కొన్ని డిపార్ట్మెంట్లో పడుతున్న నరకయాతనలు, వాళ్ళ రక్షణ లేదని, వాళ్ళ ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించలేని స్టాఫ్ నర్సులు, వాళ్ళ కూడను కూడా మీరు కళ్ళకు కట్టినట్టు వివరిస్తూ మీ ఛానల్ మా గురించి రిటైర్ అయిన వాళ్ళకి బకాయిలు ఎప్పుడుకి వస్తాయో మరి మేము బెంబేలెత్తి భగవంతునికి మొరపెట్టుకొంచు ఆఖరి శ్వాస కోసం ఎదురు చూస్తున్నాం తప్పితే ప్రభుత్వం ఇస్తుందన్న గ్యారంటీ కూడా చెప్పలేకపోతున్నాం, నమ్మలేకపోతున్నాం. లేదు సార్, మీరు ధైర్యంగా ఉండండి. కాస్త మీకు కూడా పాపం ఆరోగ్యం బాగాలేదంటున్నారు. మానసిక స్థైర్యంతో ముందుకు వెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నాం. పడినాయి సార్, 5 క్లాస్ ఉన్నాయి. 63లో నాకు
సర్జరీ జరిగింది, హార్ట్ సర్జరీ. ఓకే. 5 బ్లాక్లకు గాను 3 స్టంట్లు వేసి ఈ హెల్త్ కార్డు చూపిస్తే ఈహెచ్ఎస్ హెల్త్ కార్డు మాకు పనికిరాదు, మాకు రావాల్సిన బకాయిలు రావటం లేదు, మీరు ఏదన్నా చూసుకోండి, ఇన్సూరెన్స్ కార్డు ఉంటే బెటరు అని అలా ఇబ్బంది చెప్పడం జరిగింది సార్. లేదు సార్, మీరు ఆరోగ్యంగా ఉండండి, ఏమి ఆలోచించొద్దు, మీకు రావాల్సినటువంటి బకాయిలు అందరికీ అందాలి, రావాలనే మేము కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా మరొకసారి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూనే ఉంటున్నాం. ఖచ్చితంగా మీకు అతి త్వరలోనే మీకు మంచి జరుగుద్ది, న్యాయం జరుగుద్దని మేము కూడా భావిస్తున్నాం సార్. కూడా ఒక కుటుంబంలో స్వార్థం కోసం వాళ్ళకే అన్ని పదవులు కావాలన్నట్టు ఉన్నారు సార్. వాళ్ళకే మంత్రి పదవులు, వాళ్ళకే ఎమ్మెల్సీలు, మరి ప్రజలు కానీ ఉద్యోగులు కానీ మరి రిటైర్డ్ పర్సన్స్ కానీ వాళ్ళు ఏమైపోయినా పర్లేదు అనుకుంటున్నారు. రైట్ జగన్మోహన్ గారు, థ్యాంక్ యూ సార్ మీ అభిప్రాయాన్ని. 99% అవును నెరవేర్చామని గత ప్రభుత్వం చెప్పుకుంది, ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే బాటలో కొనసాగుతుంది సార్. థ్యాంక్ యూ సార్ మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు జగన్మోహన్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, థ్యాంక్ యూ. మీకు ఇదండి పరిస్థితి. అంటే వారికి ఎంత ఆవేదన ఉంటే ఈ రకమైనటువంటి వాయిస్ వస్తుంది. కనీసం ప్రభుత్వాలు స్పందించట్ల. బకాయిలు వారికి న్యాయబద్ధంగా వారికి దాచుకున్నటువంటి సొమ్మే వాళ్ళు అడిగేది. ప్రతి రాష్ట్రంలో రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీ పరిస్థితి ఇలాగే ఉందా? లేదు. వారికి చక్కగా రిటైర్డ్ అయినటువంటి రోజే సన్మానించి ఘన సత్కారం చేసి చెక్ అనేది ఒక చేతిలో పెట్టి పంపిస్తున్నారు. కానీ మరి 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క దుర్భరమైనటువంటి పరిస్థితి మరి ఏమనాలి? ఈరోజు నిజంగా మైసయ్య గారు ఆయన ఈ లోకం నుంచి విడిచి వెళ్ళిపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరొకసారి ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్. ముఖ్యంగా వారి మైసయ్య గారి సతీమణి భాగ్యమ్మ గారు, ఆవిడ కూడా త్వరగా కోలుకోవాలని కూడా మేము ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.